ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. మనం మతం పేరుతో కొన్ని మతాల వారిని ద్వేషిస్తూ ఉంటాం. అందరు కాదు, కొందరు. ఎందుకంటే ఆయా మతాల వారు లేదా ఆయా మతాలలో కొంతమంది హిందూ మతానికి చాలా ఇబ్బంది సృష్టిస్తూ ఉన్నారు. అంటే మత మార్పుల ద్వారా కావచ్చు, లేదా భారతదేశాన్ని అస్థిరపరిచి లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు, లేదా హిందూ మతం మీద ద్వేషంతో కావచ్చు. అంటే వారి మత సిద్ధాంతాలకు హిందూ మత సిద్ధాంతాలు వేరుగా ఉండటం అనేది జీర్ణించుకోలేకపోవడం. ప్రపంచంలో అన్ని మత సిద్ధాంతాలను గౌరవించే మతం ఏదైనా ఉందంటే అది ఒక్క హిందూ మతం మాత్రమే. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఏ మహాత్ముడు జన్మించినా, అంటే గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తులు లేదా కొంత దైవిక శక్తులు ఉన్న వ్యక్తులు జన్మించినా వారందరినీ కూడా మన హైందవ దైవాలతో సమానంగా గౌరవించటం, ఆరాధించటం, ప్రేమించటం ఒక హైందవ సోదరులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఈ దేశంలో అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న మతాలకు సంబంధించిన ఇతర దేశాలు, అంటే ముస్లిం మతం ఉందనుకోండి, ఒక పాకిస్తాన్, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి దేశాల్లో అవి ముస్లిం కంట్రీస్. అక్కడ కూడా ముస్లిమ్స్ అనుభవించని స్వేచ్ఛా స్వాతంత్రాలని భారతదేశంలో ముస్లిం సోదరులు అనుభవిస్తుంటారని చెప్తుంటారు. అలాగే క్రిస్టియన్స్ కూడా. నేను అమెరికా 2 సార్లు వెళ్ళాను. ఎక్కడ కూడా ఇంత మైకు శబ్దం వినపడదు, మత ప్రచారం కనపడదు. కానీ మన ఇండియాలో చూడండి, ఊరేగింపులు, ఉత్సవాలు, నిరంతరం మైకులో ప్రచారాలు. అంతేకాదు హిందువుల దగ్గరికి వచ్చి హిందూ దేవతల్ని అవహేళన చేస్తూ వాళ్ళకి ప్రచార పత్రాలు ఇచ్చి వెళ్తూ యేసే దేవుడని, ఇంకెవరు దేవుడు కాదని ఇలా నిర్భయంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. బహుశా ఇంతకాలం అలా జరిగింది. ఇప్పుడు కొద్దిగా ప్రతిఘటన ఎదురవుతూ ఉన్నట్టుంది. అది సమాజంలో వచ్చిన కొన్ని మార్పులు. కానీ అమెరికా లాంటి దేశంలో, అంటే క్రిస్టియానిటీ పూర్తిగా ఉన్నటువంటి దేశంలో కూడా ప్రచారం కానీ, ఇంత చిన్న శబ్దం కానీ, ఎవరు మైకును ఉపయోగించడం కానీ వినలా. కానీ ఈ దేశంలో ఎంత స్వేచ్ఛ చూడండి. అలా ఈ దేశంలో హిందువులు అన్ని మతాలను రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం మనం చూస్తూ ఉన్నాం. బహుశా అదే ఒక అలుసుగా భావించి ఉండవచ్చు, చేతకంతనంగా భావించి ఉండవచ్చు. ఆయా మతాల వారు ఇష్టారాజ్యంగా కొంతమంది ప్రచారాలు చేయడం, ప్రవర్తించటం, హిందూ మతాన్ని, హిందూ దేవీ దేవతల్ని అవమానించటం నిర్భయంగా పబ్లిక్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. చెప్పాను కదా, వాటికి ఇప్పుడు ప్రతిఘటన ఎదురవుతుంది. కానీ అలా చేసే సాహసం చేశారు. అది చాలా తప్పు కదా. రాజ్యాంగం ప్రకారంగా తప్పు, మత సిద్ధాంతాల ప్రకారంగా తప్పు, అన్ని విధాల తప్పే. ఎవరి మతాలని వాళ్ళు ఆరాధించుకోవాలి, గౌరవించుకోవాలి, ఆచరించుకోవాలి. పరమత సిద్ధాంతాలని గౌరవించాలి. అంతేగాని పరమత సిద్ధాంతాలని తప్పు పట్టమని, ఆయా మత దేవతలను అవమానించమని, తక్కువ చేసి మాట్లాడమని ఎక్కడా లేదు. రాజ్యాంగంలో లేదు, ఎక్కడా లేదు. ఏ మతంలో అయినా నువ్వు ఇలా చేయొద్దు అంటారు. అంటే నువ్వు విగ్రహారాధన చేయొద్దు, లేదు విగ్రహారాధన చేసేవాళ్ళు పాపులు, అంతవరకే. అది అర్థం చేసుకొని నువ్వు విగ్రహారాధన మానేసి నీకు ఇష్టం లేకపోతే నీ మత సిద్ధాంతంలో నువ్వు వెళ్ళు. కానీ విగ్రహారాధన చేసేవాళ్ళు పాపులు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి విగ్రహారాధన చేస్తున్న వారిని గాయపరిచేలా, అవమానించేలా మాట్లాడే అధికారం, హక్కు ఎవరికి లేదు. ముఖ్యంగా ఒక హిందూ దేశంలో, అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో, అలాగే ఒకప్పుడు పూర్తి హిందూ దేశమే ఇది, తర్వాత
అనేకమైనటువంటి వాళ్ళు ఈ దేశంలో మీద దండయాత్ర చేసి ఇక్కడ రాజ్యాలు స్థాపించుకొని వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకొని చేయడం వల్ల ఇక్కడ మిగతా మతాల వాళ్ళు కూడా తయారయ్యారు. కానీ మొదట కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్తే ఇది పూర్తిగా హిందూ దేశమే కదా. సరే, ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాం, ఓకే, దీన్ని ఎవరు మార్చలేరు, అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిందే. కానీ ఇప్పటికైనా 80% ఉన్న హిందూ సోదరుల ఆచరించే మత సిద్ధాంతాలని, దేవీ దేవతల్ని అవమానిస్తూ తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలనే ధైర్యం, సాహసం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆశ్చర్యం వేస్తుంది. అలా చేశారు, అలా జీవించారు, అలా నెగ్గుతూ వచ్చారు. ఇప్పుడు హైందవ సోదరుల వంతు వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రతిఘటన చేస్తున్నారు. దాంతోపాటు అవతల మతాల్లో, అవతల దేవీ దేవతల్లో ఉన్న బలహీనతలను కూడా ఎత్తి చూపించి కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను కరెక్ట్ అని చెప్పను, బట్ వాళ్ళు ఇంతవరకు చేసిన పనిని ఇప్పుడు వాళ్ళు అదే అక్కసుతో, బాధతో, నొప్పితో చేస్తున్నారు. ఇవన్నీ వెనక్కి వెళ్తూ ఉంటే చాలా ఎక్కడ మూలం అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ మతాలు మారినటువంటి వాళ్ళు, ముఖ్యంగా క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి సోదరులు, హిందూ మతంలో నిరాదరణకు గురి అయి ఈ మతంలో గౌరవం లభించక వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ వాళ్ళ సమాధానం ఏంటంటే, మమ్మల్ని మీరు మనుషులా చూసారా, మమ్మల్ని మీరు మీ మతంలో అందరితో సమానమైన గౌరవం ఇవ్వడానికి మీరు ఇష్టపడలేదు, మమ్మల్ని అవమానించారు, అసహించుకున్నారు, దూరంగా పెట్టారు, అటువంటి మీ మతంలో మేమెందుకు ఉండాలి, మమ్మల్ని గౌరవించే మతానికి వెళ్తామని వెళ్ళిపోయామని వాళ్ళు అంటారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు మనకు తెలుస్తాయి. సరే, వెళ్ళారు, బాగుంది, ఆ మతాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోవాలి కాదు. వాళ్ళలో ఒక కసి, మమ్మల్ని అవమానించారు కదా కాబట్టి వీళ్ళని అవమానించాలి, వీళ్ళ దేవీ దేవతలను అవమానించాలి, వీళ్ళ పద్ధతులను అవమానించాలి అని చెప్పి వాళ్ళు కక్షతో ఆ పని చేయడం మొదలుపెట్టారు. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో లేదా హైందవ చైతన్యం తక్కువగా ఉండడము, అనేక కారణాలతోటి వాళ్ళు చేస్తున్న అవమానాలు, హిందూ మతాన్ని, దేవీ దేవతల్ని వాళ్ళు అవమానించడం, ఇవన్నీ కూడా మన వాళ్ళు భరిస్తూ వచ్చారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కావచ్చు, వాళ్ళలో చైతన్యం లేకపోవచ్చు, వాళ్ళల్లో ఐకమత్యం లేకపోవచ్చు, ఏ కులాల పేరు మీద వాళ్ళని దూరం పెట్టామో అదే కులాలతోటి మనకు కూడా ఐకమత్యం లేకపోవచ్చు. దానివల్ల ఇది భరిస్తూ వచ్చారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ హైందవ సోదరులకు అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎదిరించడం నేర్చుకున్నారు, అవమానించడం కూడా మొదలుపెట్టారు. మన సోదరుల పేర్లు ఎందుకు, అందరూ రాధా మనోహర్ దాస్తో కలిపి వాళ్ళు చేసిన వీడియోలు చూసినప్పుడు ఏది ఏమైనా ఇతర దైవాలను, ఇతర మతాలను అవమానిస్తూ ఉంటే నాకు కూడా బాధేస్తుంటుంది. మన మతాల వారిని అవమానించినప్పుడు, మన దేవతలను అవమానించినప్పుడు బాధ కాదు, కోపం వచ్చేది. కానీ ఆ కోపాన్ని వ్యక్తం చేసే ఘర్షణలు ఎక్కువ అవుతాయని చెప్పేసి వ్యక్తం చేయకుండా చంపుకోవడం జరిగింది అందరిలాగే. ఇప్పుడు మన వాళ్ళు అసలు క్రీస్తే పుట్టలేదు, అసలు క్రీస్తు పవిత్రుడు కాదు అని, లేదా బైబిల్ అంతా అటువంటి గ్రంథం అని ఇలా అనేటప్పుడు, అయ్యో కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవాన్ని, పవిత్రంగా చూసే గ్రంథాన్ని మన వాళ్ళు ఇలా అవమానిస్తున్నారే, ఇది తప్పు కదా, కరెక్ట్ కాదు కదా అని బాధేస్తుంది. కానీ వారి బాధకి, వారి కోపానికి కారణాలు ఉన్నాయి. సో ఏం చేయలేం, నోరు మూసుకొని కూర్చోక తప్పదు. ఇలా విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా ఎవరు దీనికి కారణం, ఆజ్యం పోశారు? సరే, ఎవరో ఒకరు తప్పు చేశారు, మరొకరు సర్దుకొని వెళ్తే బాగుండేది. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు, మళ్ళీ వీళ్ళు తగ్గారు, మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టారు. రెండు పక్కల
ఒకే రకమైన ఒకే స్థాయిలో గనక ఘర్షణ మొదలైతే అది యుద్ధంగా మారుతుంది, సమాజాన్ని అశాంతిని కలిగిస్తుంది. అందుకనే మహాత్ములు అహింస, శాంతి, సహనం, ప్రేమ బోధించడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు దాన్ని ఆచరిస్తే కొద్దిగా సమాజం కొంతవరకైనా సర్దుకుంటుంది అని చెప్పారు. మనమే ఆచరించాలా, మనమే పాటించాలా అని రెండో వర్గం కూడా లేచినప్పుడు అది ఇంకా దాని స్థాయి మారిపోతుంది, అది ఎక్కడో పోయి ఆగుతుంది. అక్కడ మళ్ళీ ఇద్దరు సర్దుకుంటారు. ఈలోగా జరగకుండానే జరుగుతూ ఉంటాయి. ఇంత ఉపోద్ఘాతం దేనికి స్వామి, అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు అంటే, రాముడి సొమ్ము దోచుకున్న వాళ్ళని ఏమనాలి? హిందువులు అన్నామంటే హిందువు రాముడి సొమ్ము ఎలా దోచుకుంటాడు? భక్తుడు రామభక్తుడు అందామంటే అస్సలు అవకాశం లేదు. హిందువుల్లో రామభక్తులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆ పని చేస్తారో చేయరో తెలియదు. కానీ రాముడి పేరు చెప్పి రామభక్తులుగా ఉంటూ రామమందిరంలో అధికారం చెలాయిస్తూ రాముడి సొమ్ము దోచుకున్నారంటే వాళ్ళని హిందువులని ఎలా అనగలుగుతాం, రామభక్తులని ఎలా అనగలుగుతాం? మరి మొన్నటిదాకా ఈ విషయం బయటపడే వరకు వాళ్ళు గొప్ప హిందువులే కదా, గొప్ప రామభక్తులే కదా, కాబట్టే కదా మందిరంలో వాళ్ళకి ఆ స్థానం ఇచ్చారు. కాబట్టి ఒక విశాలమైన దృక్పథంతో ఆలోచించినప్పుడు దొంగలు, చెడ్డవాళ్ళు, మతద్రోహులు, దైవద్రోహులు, దేశద్రోహులు అన్ని మతాల్లో ఉంటారు. ఏ ఒక్క మతము వీటికి మినహాయింపు లేదు. అందుకే నేనంటా నా మతం గొప్పది, నా మతం గొప్పది అనేవాళ్ళు ఎవరైనా సరే గుండె మీద చేసుకొని, నా మతంలో దొంగలు లేరు, మోసగాళ్ళు లేరు, అవినీతి పరులు లేరు, అహంకారులు లేరు, పాపం చేసిన వాళ్ళు లేరు నా మతంలో అని ఎవరైనా చెప్పండి ధైర్యంగా. వాళ్ళ మతం గొప్పదని చెప్పి వెంటనే ఆ మతంలోకి మారిపోదాం అందరం. చెప్పగలరా? క్రైస్తవులు చెప్పగలరా నా మతంలో దొంగలు లేరు, అవినీతి పరులు లేరు, దుర్మార్గులు లేరు, లంచగొండులు లేరు, పాపులు లేరు అని చెప్పగలరా? ప్రపంచమంతా మా మతమే ఉండాలి, మా మతం కన్నా గొప్పది లేదు, ఇతర మతాల వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తాం అంటూ కొంతమంది ముస్లిం సోదరులు జిహాద్ పేరుతో ఎన్నో మారణహోమాలు చేస్తుంటారు కదా, వాళ్ళు చెప్పగలరా మా ముస్లిం మతంలో వ్యసనపరులు లేరు, అవినీతి పరులు లేరు, దేశద్రోహులు లేరు, మతద్రోహులు లేరు, ఖురాన్ ఎలా అయితే చెప్పిందో అలాగే అందరూ జీవిస్తూ పవిత్రంగా ఉన్నారు అని చెప్పగలరా ముస్లిం సోదరులు? చెప్పలేరు. అదే మాటని హైందవ సోదరులు చెప్పగలరా? మనం చెప్పగలమా? చెప్పలేము. మరి ఎందుకు మతం పేరుతో మనుషుల్ని ద్వేషించాలి? మనిషిని మనిషిగా చూద్దాం, తప్పు చేసిన మనిషిని ద్వేషిద్దాం. అన్ని మతాల్లో మంచి చెప్పారు, కొన్ని చోట్ల చెడు కూడా ఉండొచ్చు కొన్ని మతాల్లో, కానీ ఆ గ్రంథాల్లో కొన్ని మంచివి కూడా ఉంటాయి, గొప్పవి కూడా ఉంటాయి. వాటినే తీసుకుందాం. కొంతమంది ఆ మతంలో ఉన్నవారు వాటిని ఆచరించే వాళ్ళు ఉంటారు, ఆ మతంలో చెప్పిన మంచిని ఆచరించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, మన పక్కన జీవిస్తున్నారు. వాళ్ళందరూ హిందువుల్ని ద్వేషిస్తారా? వాళ్ళందరూ ఇతర మతాల వారిని చంపేయాలి, మన మతాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పి మన చుట్టూ ఉన్న ముస్లింలు అలా భావిస్తారా? లేదు కదా. అలాగే క్రైస్తవ సోదరులు కూడా వాళ్ళు మత మార్పులు చేసి వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవాలి అనుకుంటారు. కానీ వాళ్ళలో కూడా చాలా విశాల దృక్పథం ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రేమతత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఇలా మత ప్రచారం చేస్తూ పరమతాలను దూషిస్తుంటారో వాళ్ళని తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, బైబిల్ అలా చెప్పలేదు, క్రీస్తు ఇలా చెప్పలేదు, ఇది చేయకూడదని ఖండించే వాళ్ళు ఉన్నారు. అలాగే ముస్లిం సోదరులు ఎంతోమంది ఇది తప్పు, ఖురాన్ ఇలా చెప్పలేదు, ఖురాన్ అందరినీ ప్రేమించమంది, అందరికీ సేవ చేయమంది, ఏ ఒక్కరికి బాధ కలిగించొద్దంది, అలా జీవించడమే అల్లాహ్కి ఇష్టమని చెప్పి ఇలాగా వాళ్ళలో కూడా మంచి మంచివి ఉన్నాయి. వాటిని ఆచరించే వాళ్ళు ఉన్నారు. మన మత గ్రంథాల్లో మన శాస్త్రాల్లో మొన్నటిదాకా కొన్ని దుర్మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా, నేను చదవలేదనుకోండి,
ఏదో వేదం వింటే చెవులు సీసం పోయండి, స్త్రీలకు చదివే హక్కు లేదు, విద్యా హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, ఇల్లు గడప దాటకూడదు, లేదా సతీ సహగమనం, బాల్య వివాహాలు చేయాలి, ఇవన్నీ కూడా మన దాని శాస్త్రాలకు ఎలా వచ్చి పడ్డాయి? మన వాళ్ళు ఎవరో వాటిని ఇష్టపడే వాళ్ళు చూపించారు శాస్త్రాల్లో దుర్మార్గంగా. వాటిని ఆధారం చేసుకొని సమాజంలో పెత్తనం జలాయించారు కదా. కాబట్టి అన్ని మతాల్లో, అన్ని మత గ్రంథాల్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని స్వీకరించడం, చెడును వదిలేయడం. అలాగే అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళని గౌరవిద్దాం, చెడ్డవాళ్ళని దూరం పెడదాం. అది ఏ మతమైనా సరే, మతంతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూద్దాం. మతం పేరుతో డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ద్వేషిస్తే అది ధర్మమా? మతం పేరుతో షిరిడి సాయిబాబా గారు లాంటి గురువును, దైవాన్ని అవమానించడం ధర్మమా? కాబట్టి రామమందిరంలో దొంగతనం చేసిన వాళ్ళు హిందువులు కాదు, రామభక్తులు కాదు. అలాగే రాముడు పేరు మీద జై శ్రీరామ్ అంటూ రామతత్వానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ రాముడికి అపకీర్తి తెచ్చేలా ప్రవర్తించే వాళ్ళు ఎవరు రామభక్తులు కాదు. అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఔన్నత్యం, విశాల భావం, సమాన భావం, ప్రేమతత్వం, త్యాగం, ప్రేమ, సహనం, సేవ, ఈ ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అహంకారంతో, ద్వేషభావాలతో ప్రవర్తిస్తూ ఇదియే సనాతన ధర్మం అని ఎవరైతే చెప్తారో వారు కూడా సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి జై శ్రీరామ్ అనే ప్రతి వారు ఫస్ట్ నేర్చుకోవాల్సింది మర్యాద. మర్యాద పురుషోత్తముడు. అవతలవాడు ఎంత కోపం తెప్పించినా, ఎంత అన్యాయం చేసినా, అలా అన్యాయం చేసిన వారి విషయంలో కూడా గౌరవం తప్పకుండా మర్యాదగా మాట్లాడుతూ, మర్యాదగా సంబోధిస్తూ, వాడు చివరికి మాట వినకపోతే, తప్పు తెలుసుకోకపోతే, దుర్మార్గం మానుకోకపోతే తన బాణంతో సమాధానం చెప్పి శిక్షించాడే తప్ప నోటికి మాట చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు. కానీ చాలామంది ఈనాడు యూట్యూబర్స్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటున్నారు. వినడానికి ఏమాత్రం అవకాశం లేని పదజాలాలు ఉపయోగిస్తూ లాస్ట్లో జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళ మాట కాదన్నా, వాళ్ళని తప్పుపట్టినా అయిపోయింది. కట్టలు తెంచుకొని ఆవేశం వచ్చేసి బూతులను వచ్చేస్తాయి. లాస్ట్లో జై శ్రీరామ్ అంటారు. అటువంటి వాళ్ళని రామభక్తులని, అటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెడతారని ఎలా భ్రమిస్తున్నారు హిందూ సోదరులారా? మీరు అమాయకులు. కాబట్టి మారాలి. జై శ్రీరామ్ అనేవాళ్ళు రామతత్వం తెలుసుకొని, రామతత్వాన్ని ఆచరించి, రాముడికి గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలి. జై శ్రీరామ్ అనేవారిలో ఈ గుణాలు ఉన్నాయా లేవా చూసి వారిని అభిమానించడం నేర్చుకోవాలి. కేవలం ఇతర మతాల వారిని దూషించినంత మాత్రాన, మత గ్రంథాల్లో ఉన్న తప్పులు ఎత్తి పట్టుకున్నంత మాత్రాన, సాయిబాబా గారు లాంటి గురువును ద్వేషించినంత మాత్రాన, దూషించినంత మాత్రాన దానివల్ల ఏదో హిందూ మతం నిలబడిపోతుంది, సనాతన ధర్మం నిలబడుతుంది అంటే అది ఉట్టి భ్రమ. అది కేవలం ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. తాత్కాలికంగా మనం ఏదో గెలిచిపోతున్నామనే భ్రమను కల్పిస్తుంది. దానివల్ల ఏమీ రాదు. కాబట్టి ఖచ్చితంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వారు, గరికపాటి గారు లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వారు వారిలాగా తత్వాన్ని అర్థం చేసుకొని, భగవతత్వాన్ని అర్థం చేసుకొని, ఆ భగవతత్వాన్ని అలా చక్కగా మంచి భాషతో 10 మందికి ఎవరైతే వినిపిస్తారో దాని ద్వారా సనాతన ధర్మం నిలబడుతుంది, వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మన యూట్యూబర్ సోదరులందరూ కూడా ఆ దిశగా ఆలోచించి, ఆ దిశగా వారు తత్వ ప్రచారం చేయాలని, సనాతన ధర్మ ప్రచారం చేయాలని కూడా నేను కోరుతున్నాను. కనుక రాముడి పేరు చెప్పినంత మాత్రాన రామభక్తులు గారు, సనాతన ధర్మం పేరు చెప్పినంత మాత్రాన సనాతన ధర్మపరులు గారు, రాముడి పేరు వాడుకొని, సనాతన ధర్మాన్ని వాడుకొని హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని మోసం చేసేవాళ్ళు, చేయాలనుకునేవాళ్ళు, అవకాశవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటపడ్డప్పుడు హిందువులు, సనాతన ధర్మం ఎంతగా మోసపోయామనేది తెలుస్తుంది. కాబట్టి
వారిని నమ్మేవాళ్ళు జాగ్రత్త పడాలి, వాటిని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఆ విలువల్ని ఏర్పాటు చేసుకోవాలి అని కోరుతూ సాయిరాం, జై శ్రీరామ్.